గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. వేలాది అమరుల త్యాగఫలం, లక్షలాది ప్రజల పోరాటం, కోట్లాది తెలంగాణ ప్రజల ఆకాంక్ష కలగలిసి ఏర్పడిన స్వరాష్ట్రం తెలంగాణ. అలా తెలంగాణ ఏర్పడి ఈరోజు కరెక్ట్గా జూన్ 2, 2014 అయింది. ఈరోజు అదే రోజు దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయురాలు, అప్పటికి ఆమె ఉపాధ్యాయురాలుగా పాల్గొన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్గా ఉన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యురాలు కూడా సుమిత్రానంద గారు మనతో ఉన్నారు. నమస్తే సుమిత్రానంద గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. సుమిత్రానంద గారు, మీరు తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన ఉద్యోగస్తురాలు, తర్వాత ఉద్యమకారురాలు, తర్వాత పార్టీ ఇప్పుడు రాజకీయ నాయకురాలు. మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే ఆనాటి మీ ఉద్యమాలు, మీ స్వరాష్ట్రం కోసం ప్రజల్లో వచ్చినటువంటి ఆకాంక్ష, అమరులైనారు, చాలామంది తగలబెట్టుకున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, కాల్చుకున్నారు, అంత వీరోచిత పోరాటం చేసింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. సో ఆనాటి ఉద్యమ సంఘటనలను గుర్తు చేసుకుంటే మిమ్మల్ని బాగా కదిలించే సంఘటన ఏదంటారు అసలు? నమస్తే అండి శ్రీనివాస్ గారు. మీకు ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులకి, తెలంగాణ ప్రజలకి, ఉద్యమకారులకి ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ. రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. నాడు ఉద్యమంలో మా స్వస్థలం కామారెడ్డి. మా కామారెడ్డిలో తొలి అమరుడు ప్రయత్నం తొలిగా శ్రీకాంతాచారి చేసినప్పటికీ, ఆత్మ బలిదానానికై ప్రయత్నం శ్రీకాంతాచారి గారు చేసినప్పటికీ తొలి అమరత్వం పొందింది కానిస్టేబుల్ కిష్టన్. మా కామారెడ్డి గడ్డన సెల్ టవర్ ఎక్కి తనను తాను కాల్చుకొని భార్యాబిడ్డలు కింద వేడుకుంటున్నారు, వద్దు నువ్వు దిగిరా, బ్రతికుండి పోరాడదాం, అందరం కలిసి పోరాడదాం, నీ ప్రాణాలు మా కుటుంబానికి ముఖ్యమని భార్య వేడుకుంటుంది, ఏడుస్తుంది. అయినప్పటికీ ఆయన పిచ్చిదానా, నా ప్రాణం ముఖ్యం కాదు, తెలంగాణ రాష్ట్రం కావాలి, పోలీస్ శాఖలో ఎట్లా అన్యాయం జరిగింది, ప్రమోషన్లు ఎట్లా ఆగినాయి, తెలంగాణ వస్తే ఎంతమందికి మేలు జరుగుతుంది వివరించి భార్యకు చెప్పి తన సర్వీస్ రివాల్వర్తో తను కాల్చుకొని సెల్ టవర్ మీద చనిపోయాడు కానిస్టేబుల్ కిష్టన్. కానిస్టేబుల్ కిష్టన్ స్పష్టంగా తెలంగాణ కోసం చస్తున్నా అని చెప్పినప్పటికీ ఆయన అంత్యక్రియల్లో జై తెలంగాణ అని నినాదం కూడా చేయనీయకుండా, ఆయనకు జోహార్లు కూడా అర్పించనీయకుండా ఆయన అంత్యక్రియలు జరపాల్సి వచ్చింది. పోలీసు నిర్బంధం మధ్య అంత్యక్రియలు జరపాల్సి వచ్చింది. కంటికి పుట్టెడు శోకం సార్, దుఃఖం, బాధ. ఆయన ఎందుకు ఆత్మబలిదానం చేసుకున్నాడు? ఒక్కసారి ఆయనకు ఇప్పుడు లక్షల గొంతులు జోహార్లు బలుకుతున్నాయి, కానీ ఆ రోజు ఆయన శవం సాక్షిగా జోహార్లు అర్పించలేని పరిస్థితి ఎందుకు ఉండాలి? ఒక మాట మాట్లాడుకోలేని పరిస్థితి ఎందుకు ఉండాలి? ఇంకా ఇంకా తెలంగాణ వాదులమైన మాలో ఒక పట్టుదలను పెంచింది. లేదు, బలిదానాలు కాదు కావాల్సింది, పోరాడాలి, మనమందరం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి, ప్రజల్ని సమీకరించుకోవాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల్ని సమీకరించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి ఆలోచనతోని పట్టుదలగా మరింత ఎక్కువగా పోరాడడానికి పురికొల్పింది ఆ సంఘటన, కామారెడ్డి సంఘటన. 2001లో కేసీఆర్ గారు పార్టీ స్థాపించినప్పుడు తొలిసారిగా మా జిల్లాకు వచ్చిండు. నేను తెలుగుదేశంలో కూడా 90 నుంచి 96 వరకు పనిచేసిన. ఆ క్రమంలో సారు కేసీఆర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్గా పనిచేసిన. ఇంకా 2001లో సారు దీక్ష ఏదైతే ఉద్యమం తెలంగాణ మలిదశ ఉద్యమం తీసుకున్నారో, మా జిల్లా సరిహద్దుల్లోకి రాగానే మేము వెళ్ళి ఉద్యోగ సంఘాల బాధ్యులుగా రచయితల వేదిక పక్షాన మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీతో పాటు తెలంగాణ ఉద్యమంలో మేం గలం కలుపుతాం, మీ కదంతో మా కదం కలుపుతామని చెప్పేసి సార్కి, కేసీఆర్ గారికి చెప్పడం జరిగింది, మాట ఇవ్వడం జరిగింది. అది మొదలు కేసీఆర్ గారి ప్రతి పిలుపుకు స్పందించి ఉద్యమంలో ముందుండడం, ఉద్యోగస్తుల్ని, ఉద్యోగ సంఘాల బాధ్యుల్ని ఒక తాటి మీదకి తీసుకురావడం, ఒక నినాదంగా అందరూ ఒకటిగా పనిచేయడం, ఒక తాటి మీదకి తీసుకొచ్చి కామారెడ్డి వేదికగా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనడం జరిగింది. కేసీఆర్ గారు 2009లో హైదరాబాద్ ఫ్రీ జోన్
14F అంశం మీద హైదరాబాద్ను ఫ్రీ జోన్ చేయబోతున్నారు అనేటువంటి అంశం మీద మరి ఇంకా హైదరాబాద్ ఫ్రీ జోన్ అయితే తెలంగాణ అప్పటికే కొలువులు కొల్లగొట్టి ఆంధ్ర వలస పాలకులు ఆంధ్ర బిడ్డలకు దారాదత్తం చేసిండ్రు, నీళ్లను మళ్లించిండ్రు, కోనసీమలో కొబ్బరి చెట్టు పడిపోతే తెలంగాణ నిధులటు మళ్లించిండ్రు. ఇక్కడ తలలకు మాత్రం వెలలు కట్టే పరిస్థితి, ప్రశ్నించిన తలకు వెల తెలంగాణలో, ప్రశ్నిస్తే నక్సలైట్ అనే ముద్ర తెలంగాణలో. నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ పల్లెలో. అట్లాంటి పరిస్థితి, పల్లె పల్లె నా పల్లేర్లు మొలిసిన పరిస్థితి. రాతంటారు కర్మంటారు అది నీ అదృష్టమంటారు, రాజిగా ఈ రాత రాసెటోడుగుల, మా రాతింతే మీ కర్మింతే మీరింతే, నీరు పల్ల మెరుగు, మేము పల్లంలో ఉన్నాం, మీరు ఎత్తు మీద ఉన్నారు, మీకు నీరందదు, మీకు చదువులు అబ్బలేవు, మీకు కొలువులు దక్కవు అని చెప్పేసి మా చదువులు మా కొలువులు కొల్లగొట్టి మా నీటిని మలుపుకొని మా నిధుల్ని మళ్లించి పాలన వివక్షతో కూడిన పాలన తెలంగాణను వెనుకకు నెట్టేసిండ్రు. అటు నూనూగు మీసాల నవయువకులు కూడా పల్లెల్లో ఉండలేని పరిస్థితి, ప్రశ్నిస్తే ఎదురుకాల్పులు, ప్రశ్నించకున్నా ఇబ్బందే. యువత అంతా దుబాయ్ వలసబాట, గల్ఫ్ కంట్రీస్కి వలసపోయే పరిస్థితి, పల్లెల్లో కేవలం ముసలి ముతక ఉండే పరిస్థితి. ఆ ముసలి ముతకకు మీరు నక్సలైట్లకు అన్నం పెట్టారని ఇనుప బూట్ల చప్పుళ్ళు, వేధింపులు, ఇట్లాంటి పరిస్థితులు ఉంటుండే. అట్లాంటి పరిస్థితుల్లో మరి ఆ వెనుకబాటుతనానికి కారణం ఎవరు, ఆ నష్టపోయింది ఎట్లా? ఆచార్య జయశంకర్ సార్ కేసీఆర్ గారి నాయకత్వాన్ని నమ్మి ఈయన వల్ల సాధ్యమవుతుందనే విశ్వాసంతో ఆయన మరి కలిసి రావడం. అలాగే కేసీఆర్ గారు కూడా కేవలం వ్యవసాయం మీద ఆధారపడి, బోరుబావుల మీద ఆధారపడ్డటువంటి వ్యవసాయం, ఆ వ్యవసాయం కూడా బోరుబావుల మీద, నీళ్ళు తలాపున గోదావరి పారుతుంది, కృష్ణమ్మ పాదాల చింతన ఉంటుంది, అయినా ఆ కాళీ అందరవలిలాగా కృష్ణమ్మ ఉంటుంది, తలాపున గోదావరి పారుతుంది, అయినా మా పంట చెల్లకు నీళ్ళందవు. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలే, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలే, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలే, జై తెలంగాణ జై జై తెలంగాణ. ఇలా ఉద్యమ ఆకాంక్ష, కౌల కళాలు కౌల గలాలు ప్రజల ఆకాంక్షను వ్యక్తపరిచినాయి. అట్లాంటి తెలంగాణ కావాలని కేసీఆర్ గారు మరి ప్రజలంతా ఒక తాటి మీదకి తీసుకొచ్చి దండుగట్టి దళపతిగా తాను ముందుండి మలిదశ పోరాట నిర్మాణం చేసి, ఈ 14F అంశం ఉంది కదా, అయితే దానికి సంబంధించి సిద్దిపేటలో ఉద్యోగ గర్జన, ఆ ఉద్యోగ గర్జనలో వేదిక మీద ప్రకటించారు, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన అని తన ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి సిద్ధపడి ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. సుమిత్రానంద్ గారు, ఇవన్నీ ఉద్యమాలు మీరంతా పార్టిసిపేట్ చేశారు, బాగున్నాయి. ఇందాక మీరు ఏమన్నారంటే కానిస్టేబుల్ కిష్టయ్య టవర్ ఎక్కి కాల్చుకుంటుంటే వాళ్ళ పిల్లలు బతిమలాడారు, అలా చేసుకోవద్దు, మన తెలంగాణ సాధించుకుందాం బతికి అని వాళ్ళు ఏడ్చారు, అయినా ఆయన చేసుకున్నారు అన్నారు కదా. ఆ కిష్టయ్య కుటుంబానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం న్యాయం జరిగింది? కిష్టయ్య కుటుంబానికే కాదు, 500 పైచిలకు అమరుల కుటుంబాలకు కేసీఆర్ గారు 10 లక్షల ఆర్థిక సాయము, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వడం జరిగింది. వీళ్ళకు కూడా ఇచ్చారా? ప్రత్యేకించి కిష్టయ్య కుటుంబానికి అయితే వెంటనే ఆ చర్యలు, తెలంగాణ రాష్ట్రం రాకముందే మరి ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయడం, ఉద్యోగ సంఘాల నుంచి, విద్యుత్ ఉద్యోగుల నుంచి ఆనాడే 50,000 ఇప్పించడం, కేసీఆర్ గారి నుంచి కానీ పార్టీ నుంచి కానీ నిధులు ఇప్పించడం. అలాగే రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పటికి పిల్లలు 5th 6th స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నారండి. ఆ పిల్లల్ని చదివించే బాధ్యత కేసీఆర్ గారు తీసుకున్నారు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిండ్రు రాష్ట్రం వచ్చినాక. ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడమే కాకుండా మరి ఆ ఇంటికి 10 లక్షల ఆర్థిక సాయం చేసినారు. వాళ్ళ అమ్మాయిని మెడిసిన్ కేసీఆర్ గారే స్వయంగా చదివిస్తూ ఉన్నారు. ఈ రకంగా ఆయన ఒక్క కిష్టన్న కుటుంబాన్నే కాదండి, 500 పైచిలుకు కుటుంబాలను ఆదుకున్న ఒక మానవతావాది కేసీఆర్ గారు. ఆ అమరుల త్యాగాలను ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు, ప్రతి సందర్భంలో కూడా గుర్తు చేస్తూ ఉంటారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రము,
దాన్ని ఇప్పుడు దగ్గరగా 7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చింది గత బీఆర్ఎస్ పాలన అనే విమర్శలు ఇప్పుడు అధికార పార్టీ నుంచి కూడా ఇప్పటికీ వస్తున్నాయి. దీనికి మీరేం సమాధానం చెప్తారు? తెలంగాణ ఎంత వెనుకబాటుతనానికి గురైంది, ఎంత వెనుకకు నెట్టేసిండ్రు, అభివృద్ధి పరంగా ఎంత వెనుకకున్నది, ఎట్లా అణచివేతకు వివక్షకు గురైంది. అభివృద్ధి కావాలి, ప్రగతికి తీసుకెళ్ళాలి. అప్పటికి కూడా ఉమ్మడి రాష్ట్రం నుంచి వేరుబడిన నాటికి కూడా అప్పులు కూడా పంచిచ్చిండ్రండి. 70,000 కోట్ల అప్పులు రాష్ట్రానికి పంచిచ్చిండ్రు. అప్పులు ఇవ్వలేదని కాదు, అప్పులు ఒక తెలంగాణకే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు అప్పులు ఉంటాయి. దేశానికి కూడా కేంద్రం కూడా అప్పులు చేస్తుంది. కేసీఆర్ గారు చేసిన అప్పులను అబద్ధపు ప్రచారాలు చేస్తా ఉన్నది కాంగ్రెస్, అప్పులను అధికంగా చూపిస్తా ఉన్నది. పార్లమెంట్ లో రఘునందన్ రావు గారు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనలో ఎంత అప్పు అయిందంటే 3,20,000 కోట్ల అప్పు అని చెప్పారు. అందులో 70,000 కోట్ల అప్పు పాత అప్పే. సో ఈ రకంగా ధనిక రాష్ట్రము అప్పుల పాలైంది అది అని అసత్యం. ఒక్క రైతుల ఖాతాల్లోనే 74,000 కోట్ల రూపాయలను కేసీఆర్ గారు జమ చేసిండ్రు రైతు బంధు పేరుతో. కరోనా లాంటి కష్టకాలంలో 2 సంవత్సరాలు పైసా ఆదాయం లేకున్నా అటువంటి సమయంలో కూడా మరి ఆయన రైతు బంధు ఇచ్చిండ్రు. ఇప్పుడు చతికిల పడ్డది కదా రేవంత్ సర్కార్, చూస్తున్నాం. 10,000 కాదు 15,000 ఇస్తామన్నారు, 15,000 కాదు 12,000 అన్నారు. ఆ 12,000 కూడా 4 పంటలకు ఎగవేసిండ్రు. ఇచ్చింది చారాన, దోచింది బారాన. ఈ రకంగా రైతుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కేసీఆర్ గారు ఎప్పుడూ ఏ రైతు దండం పెట్టలేదు, దరఖాస్తు చేసుకోలేదు రైతు బంధు ఇవ్వమని. ఏ రైతుకు హామీ ఇవ్వలేదు, ఏ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు. వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, నష్టపోయినాము, నీళ్లు అందలేవు, గోసపడ్డము అని చెప్పేసి 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి, మీరు మీ వల్ల కాదు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని ఎక్కిరించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు. నాటి సీమాంధ్ర పాలన తీరు అది. ఆయన పెట్టుబడిదారుల, సీమాంధ్ర వలసవాదుల పాలన, తెలంగాణ బిడ్డల పాలన అయితే మంచి చెడు ఆలోచన చేసేవారు, ఏ రకంగా ఇవ్వాలని చూసేవారు. ₹1 కూడా ఇవ్వని ఏం చేసుకుంటారో చేసుకపోండి అన్నాడు ఆయన. అట్లాంటి పాలన నడిచిందప్పుడు మరి కేసీఆర్ గారు 24 గంటలు ఉచిత విద్యుత్తు నిరంతరాయంగా ఇవ్వగలిగినారు. ఎంత గొప్ప! దేశ చరిత్రలో గతంలో లేదు, వర్తమానంలో లేదు, భవిష్యత్తులో ఏ రాష్ట్రమైనా ఇస్తుందనేటువంటి ఆశ కూడా లేదు. ఇంత విప్లవాత్మకమైనటువంటి పనితీరుతో పాలన సాగించిండ్రు కేసీఆర్ గారు. అద్భుతమైనటువంటి ఫలితాలను తెలంగాణ చవి చూసింది. ఆ స్థాయి అభివృద్ధి జరిగింది. మీకు వ్యవసాయమే చేత కాదన్న ఎవరైతే ఎక్కిరించిండ్రో మమ్మల్ని, వాళ్ళకు ఒక చెంపపెట్టు సమాధానంలాగా దేశానికి అన్నం పెట్టే స్థాయికి, దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా, వరి పండించిన రాష్ట్రంగా, పత్తి పండించినటువంటి రాష్ట్రంగా రికార్డు స్థాయి పంట తీసి చూపించగలిగినాం కదా. ఇది కాదా మార్పు? ఇది కాదా సాధ్యం చేసింది కేసీఆర్ గారు? మీరు టీపీఎస్పీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలుగా ఉన్నప్పుడు పేపర్ లీకేజీ వల్ల లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తు అంధకారమైంది. వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యారు, చాలా ఇబ్బంది పడ్డారు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? అంటే మీలాంటి మేధావులు ఉన్న ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్, మీలాగా కష్టపడి చిన్న స్థాయి నుంచి ఉద్యోగులు సంపాదించి సాధక బాధకాలు, మీరు కావచ్చు, గంటా చక్రపాణి గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఉన్న ఒక కమిషన్లో పేపర్ లీకేజీ జరగడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది జరగకూడదండి. జరగకూడనిది ఆ పరిణామం నిజంగా నష్టమే. అటు పార్టీకి నష్టం చేసింది, ఇటు యువత ఇబ్బంది పడ్డారు, నిరుద్యోగ యువత. జరగకూడని పరిణామం జరిగింది. విచారం వ్యక్తం చేయదగ్గటువంటి పరిస్థితులు, పరిణామం నాటి కాలం. పార్టీ నష్టపోయింది కూడా. దాన్ని సాకుగా చూపించి కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి అశోక్ నగర్లో మరి నిరుద్యోగులతో కూర్చోబెట్టి ఛాయ్ తాగించి, మరి బీఆర్ఎస్ హయాంలో ఇట్లా జరిగింది, పేపర్ లీక్ అయింది, మేము వచ్చాక ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నమ్మబలికి నిరుద్యోగుల ఓట్లేయించుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక మా పేపర్ లీకేజ్ విషయానికి వస్తే, వ్యవస్థలో మీరు చూస్తున్నారు, నీట్ పేపరు 5వసారి కూడా లీక్ అయింది. పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంతెందుకండి, ఎస్ఎస్సి పేపర్, ఎస్ఎస్సి 10th క్లాస్ హిందీ పేపరు ఒక ఫోటోగ్రాఫర్ విద్యార్థి రాస్తున్నటువంటి బల్ల మీద నుంచి పేపర్ లాక్కొని
సెల్ ఫోన్లో ఫోటో తీసి కిటికీలోంచి పేపర్ లాక్కొని సెల్ ఫోన్తో ఫోటో తీసి అన్నా బండి సంజయ్ అన్న పేపర్ లీక్, ఇగో నేను నీకు పెడుతున్నా అని చెప్పేసి కాల్ చేసినటువంటి విషయం తెలుసు. బండి సంజయ్ గారు ఆ విషయంలో అరెస్ట్ అయినటువంటి విషయము, రాష్ట్ర ప్రభుత్వం ఆయన మీద చర్య తీసుకున్నటువంటి విషయము తెలుసు. ఇట్లా అడుగడుగున కుట్రలు కుతంత్రాలు. ఒక ఉద్యోగి, ఆ ఉద్యోగి మరి ఫస్ట్ హనీ ట్రాప్ అన్నారు, తర్వాత ఆ ఉద్యోగి వెనుక ఎవరున్నారు, ఎవరి హస్తం ఉన్నది, ఎట్లా జరిగింది, ఇదంతా కుట్రపూరితంగా నాటి ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనేటువంటి ఒక దాంతోనే జరిగింది తప్ప ఇంకొకటి కాదు. 1,63,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం, ఇంకొక 2 లక్షల పైచిలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాము. అద్భుతమైన పనితీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఈవెన్ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఈ స్థాయి పనితీరు జరగలేదు. ఈవెన్ యూపీఎస్సీలో కూడా ఇన్ని నోటిఫికేషన్లు ఇవ్వరు. ఓకే, సాధ్యం కాదు అది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏకకాలంలో అనేక ఉద్యోగాలకు 24 పైచిలకు నోటిఫికేషన్లు మా కాలంలో మేము ఇవ్వగలిగినాం, పరీక్షలు పెట్టగలిగినాం. కొన్ని మీరు అన్నారు నీట్ పేపర్ లీక్ అయిందన్నారు, కరెక్టే. నీట్ పేపర్ లీక్ చేసిన వాళ్ళను సిబిఐకి ఇచ్చారు, సిబిఐ వాళ్ళని అరెస్ట్ చేసింది. మీరేం చేశారు మీ ప్రభుత్వం? మేము కూడా అప్పటికప్పుడు సిట్ వేసినాము. రెండోది ఈడీ ప్రవేశం కూడా చేసింది. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఏం జరిగినాయి, ఎవరి అకౌంట్లోంచి డబ్బుకు సంబంధించి ఏదన్నా జరిగిందా ట్రాన్సాక్షన్, ఈడీ కూడా విచారణ చేసింది, సిట్ కూడా విచారణ చేసింది. కమిషన్ ప్రమేయం ఏమీ లేదు. చైర్మన్ గారితో సహా సభ్యులతో సహా కమిషన్ ప్రమేయం ఏమీ లేదు. కాబట్టి మా మీద ఏ చర్య తీసుకోలేకపోయినారు. కాకపోతే ఒక ఒత్తిడి తీసుకొచ్చిండ్రు. వీళ్ళు ఉంటే మరి భవిష్యత్తులో మేము అనుకున్నది చేసుకోలేకపోతాం అనుకున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు అనేటువంటి ఒక ప్రచారం నడుస్తూ ఉంది. నిరుద్యోగ యువత బాధపడుతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఇవేమీ సాగవనుకున్నారా, ఏమనుకున్నారో ఈ కమిషన్ ఆధ్వర్యంలో పేపర్ లీక్ అయింది. కాబట్టి వీళ్ళు తప్పుకుంటేనే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం, ప్రక్షాళన చేస్తాం. ప్రక్షాళన అంటే ఏంటండి? కమిషన్ మాత్రమే తప్పుకోవడమా? అదే ఎవరైతే పేపర్ లీక్ బాధ్యుడైండో, ఎవరైతే పేపర్ లీక్ చేసిండో ఆ ఉద్యోగి అక్కడే ఉన్నాడు కదా. మీరు చెప్పగలరా అతని పేరు? మీరు అతని పేరు చెప్పగలరా? ప్రవీణ్ అని ఒక ఎంప్లాయీ, ఆయన సెక్రటరీ పిఏ. ఓకే. ఎవరైతే ఈ కాన్ఫిడెన్షియల్ విభాగాన్ని చూస్తారో, ఎస్ఓ ఉంటారో, ఆ ఎస్ఓకు సంబంధించి అక్కడికి పోవడానికి కొంత ఆయనకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెక్రటరీ పిఏ కాబట్టి ఆయన అట్లా వెళ్ళి మరి ఆ పాస్వర్డ్ ఏదో ఆయన చూసి, ఆమె డైరీలో రాసుకున్నటువంటి, ఆ ఉద్యోగి రాసుకున్నటువంటి పాస్వర్డ్ చూసి ఆ పేపర్ సంబంధించినటువంటి డేటా అంతా చోరీ చేసి ఆయన అది అమ్మే ప్రయత్నం చేసి అది ఇట్లా అరెస్ట్ చేసిండ్రు. 3-4 నెలలు 6 నెలలు పైచీలకు జైల్లో ఉన్నాడు. మళ్ళీ రూల్స్ అవి ఉంటాయి కదండి, దానికి సంబంధించి కేసు నడుస్తూ ఉంది. కమిషన్ది మాత్రం ఎలాంటి ప్రమేయం లేదు. ఈడీ విచారణ జరిగింది, సిట్ అంటే రాష్ట్రం అంటారు, ఈడీ విచారణ కూడా జరిగింది కదా. ₹1 సంబంధించి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ కమిషన్ మీద లేదు. కాకపోతే మేమేమనుకున్నాం, 2.5 సంవత్సరాల పదవీ కాలం అయిపోయింది, ఇంకొక 3.5 సంవత్సరాలు మెజారిటీ కాలం ఉంది. 3.5 సంవత్సరాల పదవీ కాలాన్ని వదులుకోవడానికి కారణం ఏంటి? మా ఉద్యోగాలు ముఖ్యం కాదు, 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో భర్తీ చేస్తా అంటున్నారు. సరే, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి కానిమ్మని మేము తప్పుకున్నాం. ఏదండి, పట్టుమని 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయి, మేము పరీక్షలు పెట్టి, మేము నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెట్టి కరెక్షన్ చేసినటువంటి పూర్తి అయినటువంటి వాటికి నియామక పత్రాలు ముఖ్యమంత్రి గారు ఇస్తారు. గతంలో కేసీఆర్ గారి పాలనలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైపు కన్నెత్తి కూడా చూసేది కాదు. ఒక మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవ్వరూ అందులో తలదూర్చలేదు. నియామక పత్రాలు ఇచ్చే ప్రక్రియ మేము కూడా చేతుల మీదుగా చేయలేదు. వ్యవస్థ సిస్టమ్ చేసుకుంటూ పోతుంది. కలెక్టర్ ఇంటికి పోతుంది, వస్తాడు, ఉద్యోగి తీసుకుంటాడు, జాయిన్ అయిపోతాడు. దానికి కూడా పెద్ద ప్రచారము, దానికి కూడా ఫుల్ పేజ్ యాడ్లు. కానిస్టేబుల్ నియామక పత్రం ఇవ్వడానికి కూడా రేవంత్ రెడ్డి గారే ఇవ్వాలి. ఇట్లాంటి పరిస్థితులు, ప్రచారం ఎక్కువ, పని తక్కువ రేవంత్ రెడ్డి గారి పాలన. సుమిత్ర గారు, మీరు మీ నిరుద్యోగుల మీద ఇప్పుడు ఇంత కన్సర్న్ చూపిస్తున్నారు. మీరు మేనిఫెస్టోలో నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇచ్చారు. 10 సంవత్సరాల్లో ఎప్పుడు కానీ ఎందుకు అమలు చేయలేకపోయారు? కనీసం సెకండ్ టైం వచ్చినప్పుడైనా కూడా నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేకపోయారు? ఉద్యోగ కల్పన ముమ్మరంగా చేపట్టి ఇంకా ఆ వైపు అయినప్పటికీ మీకు ఒక విషయం చెప్పాలండి, ఎక్కడికక్కడ లైబ్రరీలను ఆధునీకరించి
ప్రతి లైబ్రరీలో నిరుద్యోగుల చదువుకోవడానికి అవకాశాలు, పుస్తకాలు, ఇతరాతర అన్ని అవకాశాలు కల్పిస్తూ వాళ్ళకి భోజన సదుపాయం కూడా కల్పించారండి. మెచ్చుకోవాలి ఈ విషయంలో ప్రభుత్వాన్ని. కేసీఆర్ గారి ప్రభుత్వము విద్యార్థికి ఆకలి తెలియకూడదు, విద్యార్థి ప్రశాంతంగా చదువుకోవాలి, అందరూ కోచింగ్ సెంటర్లకు వెళ్ళే పరిస్థితి ఉండదు అని చెప్పేసి మధ్యాహ్న భోజనాలు, కోచింగ్ సెంటర్లు ఎమ్మెల్యేలు కొంతమంది నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలే కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తూ భోజన సదుపాయంతో సహా కల్పించిండ్రు. ఆ రకమైన ప్రయత్నం చేసిండ్రు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకించి వృత్తి ఇవ్వలేరేమో, అయినప్పటికీ ఉద్యోగ కల్పన భారీగా అయితే జరిగింది. 3 లక్షలే ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులు కేసీఆర్ గారి పాలనలో 10 లక్షల మందికి చేరిండ్రండి. దీని ఏ స్థాయి అభివృద్ధి అర్థం చేసుకోగలం కదా. అట్లా అటు ప్రైవేట్ సెక్టార్లో ఇటు పరిశ్రమలు రావడం మూలంగా, పెట్టుబడులు రావడం మూలంగా, ఐటీ అభివృద్ధి జరగడం మూలంగా ప్రైవేటు కానీ గవర్నమెంట్ కానీ అన్ని రకాలుగా ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు దండిగా పెరిగినాయండి తెలంగాణలో. వ్యాపారాల వృద్ధి జరిగింది, రియల్ ఎస్టేట్ పెరిగింది, భూముల విలువలు పెరిగినాయి, పంటలు ఎక్కువగా పండినాయి. వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రం కాబట్టి తత్సంబంధమైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి పరిశ్రమలు పెరిగినాయి. ఈ రకంగా ప్రజలంతా సుఖశాంతులతో జీవించే కాలంలో మరి ఈనగాచి నక్కల పాలు చేసినట్టు పుష్కర కాలం ఇప్పుడు ఈ ముష్కరుల చేతిలో రాష్ట్రం. ఇది విఫల పాలన పరంగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైనవి. దానివల్ల ప్రజలు నష్టపోతూ ఉన్నారు. తెలంగాణ ఈ 2.5 సంవత్సరాల్లో 25 సంవత్సరాల వెనక్కిపోయింది. ఎట్లయితే 9.5 సంవత్సరాల్లో అత్యంత వేగంగా పారదర్శకంగా అభివృద్ధి చేసి చూపించిండ్రో కేసీఆర్ గారు, కేంద్రానికే మోడల్గా కేంద్ర ప్రభుత్వమే అనుసరించింది కదా. మోడీ గారు 2 ఎకరాల వరకు కొద్దిమంది రైతులకు ఏదైతే ఆయన ఇస్తున్నారో కిసాన్కి సంబంధించి వ్యవసాయ పెట్టుబడి పిఎం కిసాన్ యోజన కేసీఆర్ గారి పథకమే కదా. అలాగే కేసీఆర్ గారిని ఏ ఆడపిల్ల అడిగిందండి? కళ్యాణలక్ష్మి 50,000తో ప్రారంభించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 75,000, ₹1,00,000, 1,116లుగా చేసిండ్రు ఆయన. నాకు తెలిసి ఓ కందుకూరు వీరేశలింగం పంతులు, రాజా రామ్మోహన్ రాయో, ఇంకెవరో సంస్కర్తలు కూడా చెయ్యలేని పని, సంస్కర్తల వల్ల కూడా సాధ్యం కాని పని కేసీఆర్ గారి వల్ల అయింది. బాల్య వివాహాలు ఆగలేవా? 18 సంవత్సరాలు నిండే వరకు ఆడపిల్ల పెళ్లి చేయకుండా ఆగిండ్రు. ఆ వరకు ఖాళీగా ఉంచలేక చదివించిండ్రు. శారీరకంగా, మానసికంగా ఆడపిల్ల దృఢంగా ఎదిగింది, చదవగలిగింది, ఉద్యోగ అవకాశాలు పొందగలిగింది. అన్ని రకాలుగా జనాభాలో సగమైనటువంటి స్త్రీని కేసీఆర్ గారు ఎంత ప్రోత్సహించిండ్రు. విద్యాభిషేకంగా ఆడపిల్లలకు గురుకులాలు స్థాపించిండ్రు. అలాగే మెడికల్ కాలేజీలని ఒక్కటని కాదండి, కేసీఆర్ గారి అభివృద్ధి దేశానికే రోల్ మోడల్. రాష్ట్రం అంటే ఇట్లా ఉండాలి. రాష్ట్ర సాధన ఆయన వల్ల అయింది, రాష్ట్ర అభివృద్ధి ఆయన వల్ల అయింది. 2.5 సంవత్సరాల్లో వీళ్ళు రాష్ట్రాన్ని సర్వభ్రష్ట ప్రభుత్వం సర్వనాశనం చేసి విడిచిపెడతా ఉన్నదండి. సుమిత్రానంద గారు, ఆకాశంలో సగమైన మహిళల కోసం కేసీఆర్ గారు చాలా చేశారని మీరు ఇప్పుడు కొన్ని పథకాలు చెప్పారు. అలాంటి కేసీఆర్ గారు మొదటి 5 సంవత్సరాల్లో ఒక్క మహిళా మంత్రిని కూడా తన క్యాబినెట్లో చేర్చుకోలేదు. నిజమేనండి. రెండోసారి 9 నెలల తర్వాత, అది కూడా తీవ్రమైన విమర్శల నేపథ్యంలో కేవలం 2 మంత్రివర్గంలో చోటు ఇచ్చారు. దీన్ని ఎట్లా మీరు సమర్థించుకుంటారు? సాధారణంగా దాదాపుగా నాకు తెలిసినంత వరకు ప్రతి మంత్రివర్గంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అనేది ఒకటి ఉంటుంది, దానికి ఒక మహిళ ఉంటుందని నేను చూసిన. నాకు తెలిసి ఒక మంత్రి మాత్రం మహిళ ఖచ్చితంగా ఉంటుందని చూసిన. ఆ ఒక్క మహిళ కూడా 5 సంవత్సరాల్లో లేదు. మరి కేసీఆర్ గారు ఏమనుకున్నారో ఎందుకో తెలియదు కానీ ఆ ఒక్క మహిళ కూడా 5 సంవత్సరాల్లో లేదు. మహిళా కమిషన్ కూడా లేదు. మహిళా కమిషన్ ఉండింది, చైర్మన్ కూడా త్రిపురాణ వెంకటరత్నం గారు కొనసాగిండ్రు. ఇది ఈ రాజ్యాంగబద్ధ సంస్థల్ని తప్పించడానికి, తొలగించడానికి వీల్లేదు. వాళ్ళ పదవీ కాలం ముగిసే వరకు వాళ్ళు ఉండాల్సిందే. అప్పటికే త్రిపురాణ వెంకటరత్నం గారు నియమించబడి ఉన్నారు, ఆమె కొనసాగిండ్రు. అట్లానే ఆమె టర్మ్ అయిపోయిన తర్వాత మహిళా కమిషన్ నియామకం జరిగింది. అది పరిస్థితి. మహిళా కమిషన్ విషయానికి వస్తే ఇక మంత్రిని అయితే ఆ ఒక్కరిని కూడా కేసీఆర్ గారు మరి ఎందుకు నియమించలేదో తెలియదు. రెండోసారి 2 మంత్రులకు మహిళలకైతే అవకాశం ఇచ్చిండ్రు. ఏది ఏమైనా ఇప్పుడు ఒక మాట చెప్తానండి. సీతక్క గారు మంత్రి,
ధనసరి అనసూయ గారు, కొండా సురేఖ గారు మంత్రి. వీళ్ళు ఒక్కసారన్నా మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి మన ప్రభుత్వం అని మహిళల పక్షాన మాట్లాడగలిగినరా? వీళ్ళు ఒక్కసారన్నా మరి కళ్యాణ లక్ష్మిలో మనం తులం బంగారం ఇస్తామన్నాం, సరే బంగారం ధర పెరిగితే కేసీఆర్ గారు ఏమో ఎట్లయితే 50,000 75,000 లక్ష రూపాయలు చేసిండ్రో మనం కూడా 1,00,000 ఇస్తాము అని ఒక మాట మాత్రంగానైనా చెప్పిండ్రా? కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు అని చెప్పిండ్రు, మరి స్కూటీలు ఇవ్వాలి కదా విద్యార్థినులకు, కనీసం ఇంటర్ నుంచి ఇవ్వకున్నా డిగ్రీ నుంచి అన్నా ఇద్దాము, ఇంటర్ నుంచి అంటే భారం ఎక్కువైతుంది, కొద్దిమంది కన్నా ఇద్దాము అనేటువంటి ఆలోచన వాళ్ళు తీసుకుపోయినరా? ఏ ఒక్క మహిళా పథకానికి సంబంధించి బతుకమ్మకు 1,30,00,000 మంది ఆడబిడ్డలకు కేసీఆర్ గారు చీరలు ఇచ్చేవారు. మరి ఈ రేవంత్ సర్కార్ చీరలు ఇవ్వలేదు. ఈ ఇద్దరు మంత్రులు ఎప్పుడన్నా ప్రశ్నించిండ్రా? తర్వాత ఎంత అండి, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ స్వయం సహాయక సంఘాల వాళ్లకు పట్టణ ప్రాంతంలో ఒకసారి, పల్లె ప్రాంతంలో ఒకసారి, అది కూడా 60 లక్షల మందికో ఏమన్నారు, 40 లక్షల మందికో 30 లక్షల మందికో ఇచ్చినట్టున్నారు. అది 2 చీరలు ఇస్తామన్నారు, ఒకే చీర ఇచ్చిండ్రు. అది పట్టు చీరలు ఇస్తామన్నారు, సాధారణ చీరలే ఇచ్చిండ్రు. ఇట్లా మహిళలకు సంబంధించి అనేక హామీలు, ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళ అకౌంట్లో ప్రభుత్వ ఉద్యోగికి జీతం పడ్డట్టుగా నెల నెల టెన్షన్గా 2,500 ఇస్తా అని ఎన్నికల హామీలో మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టిండ్రు, కాంగ్రెస్ పెట్టింది. మరి దానికి సంబంధించి ఒక్కసారన్నా ప్రశ్నించిండ్రా? ఒంటరి మహిళకు 2,000 పెన్షన్ కేసీఆర్ గారు దేశంలో ఎవ్వరు ఇవ్వకున్నా కేసీఆర్ గుర్తించి ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకాలి, ఒంటరి మహిళ ఎవరి ముందు చేయి జాపేట్టుగా ఉండకూడదు, ఆమె అప్పటికే సమాజంలో అవమానాలను ఎదుర్కొంటుందని 2,000 ఆమెకి ఇస్తే 4,000 ఇస్తామన్నారు. ఏది ఇచ్చిండ్రా? బీడీ కార్మికులకు పని దొరకడం లేదు, మినీ సిగరెట్లు వచ్చి బీడీ పరిశ్రమ మూతబడుతూ ఉన్నది, నెలకు 500 1,000 రూపాయల పని చేసుకునే పరిస్థితి కూడా వాళ్లకు లేదని వాళ్లకు 2,000 పెన్షన్ ఇచ్చిండ్రు కేసీఆర్ గారు. దాన్ని రెట్టింపు చేస్తా అన్నారు రేవంత్ రెడ్డి, 4,000 చేస్తా అన్నారు, చేయలేదు. మరి ఈ మహిళా మంత్రులు ఎప్పుడైనా ప్రశ్నించిండ్రా? మహిళలకు సంబంధించి మహిళా మంత్రులు ఉండడం వల్ల ఒరిగిన మేలేంటి? కాంగ్రెస్ ఏదైతే మూస ధోరణి అనుసరిస్తున్నదో వాళ్ళ ఆ మూసలోనే ఉన్నారు, వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి తప్ప మహిళల పక్షాన వాళ్ళు మాట్లాడింది లేదు. కేసీఆర్ గారు స్వయంగా ఆయన రాష్ట్ర సాధనలో మహిళల భాగస్వామ్యం తీసుకున్నారు, వంట వార్పులు అనేక ఉద్యమాల్లో బతుకమ్మలో మహిళ ముందున్నది, అది గుర్తించిండ్రు. అలాగే తెలంగాణ మహిళ కష్టాలు ఎక్కడి నుంచి ప్రారంభమైతే గుర్తించిండ్రు. పెళ్లి చేస్తారు తల్లిదండ్రులు అప్పు చేసి, ఏడాదికో 2 ఏళ్ళకో పురిటికి బిడ్డ తల్లిగారింటికి వస్తుంది. ఆ కుటుంబానికి ఎంత భారం? ఇవాళ రేపు అన్ని సిజేరియన్లు, దాదాపు మరొక 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఆ ఇంటి మీద భారం. ఈ పరిస్థితులు ఉండొద్దు. డాక్టర్లకు ప్రోత్సాహకాలు ఇచ్చి సాధారణ ప్రసవాలు చేయండి, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు చేయండి, సిజేరియన్లను తగ్గించండి, అత్యవసరమైతే అవసరమైతేనే చేయండి అని మహిళలు ఉండి చేయలేని పనిని కేసీఆర్ గారు చేసిండ్రు. 13,000 ఆర్థిక సాయం చేసిండ్రు. గర్భిణీ స్త్రీ బాలింత ఒక 6 నెలలన్నా పనికి దూరంగా ఉండాలి. ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లాడు పుడితే 12,000. కేసీఆర్ కిట్టులో అన్నీ, న్యూట్రిషన్ కిట్టులో ఆ తల్లికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంత ఇది ఉండి మాతా శిశు మరణాలు, తల్లి బిడ్డల మరణాలు తగ్గించిండ్రు కేసీఆర్ గారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సుఖ ప్రసవాలు జరిగేటట్టు చూసిండ్రు కేసీఆర్ గారు. ఇట్లా మహిళకు సంబంధించి ఉన్నటువంటి కన్సర్న్ కేసీఆర్ గారికి ఉన్నంత నాకు తెలిసి నా 56 సంవత్సరాల జీవితంలో ఏ ముఖ్యమంత్రిని చూడలేదండి. మహిళల మీద అంత కన్సర్న్ ఉంటే 2014లో బీఆర్ఎస్ నుంచి 10 మంది మహిళలు పోటీ చేశారు. అదే 2018కి వచ్చేసరికి 4 అయ్యారు. దీన్ని ఎలా కన్సర్న్ అనుకుంటారు? అంటే మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం ఒక్కటండి, కొత్త రాష్ట్రము అక్కడ మహిళలకు ప్రధానంగా మహిళా రిజర్వేషన్ లేకపోవడం, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ అవసరం వినండి, దానికి కారణం ఏంటో నేను చెప్తా. ఈ కారణం ఏంటో నేను చెప్తా. మహిళా రిజర్వేషన్ లేకపోవడం, ఎక్కడో ఒక చోట, ఇప్పుడు కామారెడ్డి అనుకోండి, నన్ను అభ్యర్థిగా సారబెట్టారు. అక్కడ ఒక బలమైన ఆర్థికంగా ఎదిగినటువంటి వేరే 2 పార్టీలో ఇంకో పార్టీయో అక్కడ ఉన్నటువంటి ఎవరైనా పురుష అభ్యర్థిని పెడితే ఆర్థికంగానో మరో రకంగానో ఆయన అప్పటికే రాజకీయాలు ఉన్న వ్యక్తి అయితే ఆయన నేను తట్టుకోగలుగుతానా? ఇట్లా మరి అధికారానికి ఒకవేళ దూరం అయితే, అదే లేదు రిజర్వేషన్ ఉందనుకోండి, అన్ని పార్టీలు అక్కడ మహిళనే పెడతాయి. ఖచ్చితంగా అందులో బలమైన మహిళ, బలమైన ప్రజల కోసం పనిచేసే మహిళ, ప్రజల పక్షాన నిలబడే మహిళ, పోరాడే మహిళ వాళ్ళు ఎన్నుకునే అవకాశం ఉంటుంది.
అక్కడ మరి డబ్బు కూడా ప్రధానమైనటువంటి రోజులు ఎన్నికల్లో ఇప్పుడు పరిస్థితి. ఆ రకంగా మహిళలు వెనుకబడతారేమన్న ఆలోచన ఉండిందో మరేంటో తెలియదు కారణం. ఏది ఏమైనా మహిళలకు ఏదైతే సంక్షేమం అందాలో, మహిళలకు ఏదైతే లాగులు దడవాల బిడ్డ ఆడపిల్ల వంక చూస్తే అని సీరియస్గా హెచ్చరించిండు పోకిరులను కేసీఆర్ గారు. మరి ఇప్పుడేవండి శాంతి భద్రతలు? ఇప్పుడేవి శాంతి భద్రతలు? ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే మంత్రుల కొడుకులే స్వయంగా కేంద్ర మంత్రి కొడుకే ఆ రకంగా, ఆయన పేరు చెప్పకమన్నారటండి, ఆయన ఏదో గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారట, అందుకే నేను పేరు ఉచ్చరించడం లేదు. పోనీ కొడుకు పేరు కూడా అద్దు ఉచ్చరించాల్సిన పని లేదు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. స్వయంగా బాధితురాలు వెళ్ళి ఫోక్సో కేసు అప్పటికప్పుడు బుక్ చేయాలి, వాళ్ళు బుక్ చేయరు. అర్ధరాత్రి వరకు 7-8 గంటలు పోలీస్ స్టేషన్లో ఆమె విసిగి వేశారు. చివరి ప్రయత్నంగా రేపు మోదీ గారి సభలో మా కుటుంబం ఆత్మార్పణం చేసుకుంటాం, మేము ఆత్మహత్య చేసుకుంటాం, మీరు కేసు పెట్టకపోతే అని హెచ్చరిస్తే కానీ వాళ్ళు ఎఫ్ఐఆర్, అది కూడా 0 ఎఫ్ఐఆర్ అర్ధరాత్రికి చేస్తారు. ఇట్లాంటి పరిస్థితులు. అటు ఐపీఎస్ భార్య ఎన్కౌంటర్ చేయాల్సిందంటారా? ఎన్కౌంటర్ మేం చేయించలేదండి, ఎన్కౌంటర్ కూడా సరికాదు. ఎన్కౌంటర్ చేయమని నేను అనడం లేదు, నేను చేయించలేదు, మేము చేయించలేదు. అప్పటికప్పుడు పోలీసులు ఏంటో అక్కడ పరిస్థితులు ఏంటో తెలియదు. చెప్పిన కదా ఆ వాతావరణం తెలంగాణలో కొనసాగుతూ వచ్చింది. ఇక్కడ కూడా ఎన్కౌంటర్ జరుగుతుండేనండి. ఎవరైతే ఆ దాష్టికం చేసిండో, ఎవరైతే ఆ అమ్మాయి పట్ల అనుచితంగా ప్రవర్తించిండో ఆ నిందితుడిని ఒక పేదవాడైతే, ఒక దళితుడైతే, ఒక బడుగుల బిడ్డ అయితే ఎన్కౌంటర్ చేస్తుండే ఈ ప్రభుత్వం కూడా. మంత్రి కొడుకు కదా వాడు, కాబట్టి చేయలేదు. ఇక్కడ పోలీసు వ్యవస్థ కానీ యంత్రాంగం కానీ ఇట్లా నడుస్తూ ఉంది. నాటి పరిస్థితులు వేరు, నేటి షీ టీమ్స్ని ఏర్పాటు చేసి మహిళలకు వేధింపులు లేకుండా చూసుకున్నారు. అదే మొన్న ఎవరు డీసీపీ గారు, మహిళా డీసీపీ గారు, మేడం గారు, సుమతి గారు, ఆమె వెళ్తే 40 మంది పోకిరీలు ఆమెను ఇచ్చేసిండ్రు. 40 మంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఒక్క ఆడపిల్ల రోడ్డు మీద ఉంటే 40 మందిని ఆమె ఎదుర్కోవాల్సి వచ్చిందంటే, ఇక ఆమె ఒక కొంత వయసు ఉన్న పైబడ్డ, అంటే పెద్ద వయసు బాలిక, యువతి అయితే కాదు, నవ యువతి అయితే కాదు, కాలేజీ విద్యార్థిని అయితే కాదు. అయినప్పటికీ ఆ స్థాయి వేధింపులు ఆమె భరించాల్సి వచ్చిందంటే ఇంకా సాధారణ యువతుల పరిస్థితి ఏంటి, కాలేజీ విద్యార్థినుల పరిస్థితి ఏంటి చూస్తూ ఉన్నాం. శాంతి భద్రతలు అంటే అర్ధరాత్రి వాళ్ళు నిలబడే అవసరం ఉండదు కదా. ఎందుకు నిలబడకూడదు, ఎందుకు వాళ్ళ అవసరాలు ఉండకూడదు, ఎందుకు పోకూడదు? మరి మగవాళ్ళు తిరగడం లేదా అర్ధరాత్రి? ఎవరైనా స్వేచ్ఛగా, బాపూజీ ఏమన్నారు, మహాత్ముడు ఏమన్నారు, అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా స్వేచ్ఛగా తిరగగలిగినప్పుడే నిజమైన స్వాతంత్రం అన్నారు కదా. అంటే ఇంకా ఆడవాళ్ళకి స్వతంత్రం రాలేదనే అర్థం కదా. పరిస్థితులు ఇట్లా ఉన్నాయి కదా, ఇట్లా మిడికినాయి కదా. అటు ఏ ఒక్క వర్గానికి రక్షణ లేదండి. ఐపీఎస్ ఆఫీసర్ గారి భార్య హత్య గావించబడుతుందా? ఇట్లాంటి పరిస్థితులు రాష్ట్రంలో నేను అట్లా లేదు కదా. అటు ఆడపిల్లల రక్షణ విషయంలో అయినా కానీ, శాంతి భద్రతల విషయంలో అయినా కానీ సుఖశాంతులు ఎట్లా చెప్పిండ్రండి. మీకు తెలంగాణ వస్తే రజాకాల రాజ్యం అవుతుంది. తెలంగాణ ఇది టీఆర్ఎస్ అంటే తురకల రక్షణ సమితి అనే దుష్ప్రచారం చేసిండ్రు. టీఆర్ఎస్ వస్తే నక్సలైట్ల రాజ్యం అవుతుంది, ఇట్లా ప్రచారం చేసిండ్రు. తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం అవుతుంది, తెలంగాణ వస్తే రజాకాల రాజ్యం అవుతుంది, తెలంగాణ వాళ్ళకు పాలన చేత కాదు, తెలంగాణ వాళ్ళకు వ్యవసాయం చేత కాదు, మీరేం తింటారు, మీరు ఎట్లా బతుకుతారు, మీకు కరెంట్ ఎట్లా, చీకట్లో మగ్గుతారు, ఇన్ని అవమానాలు కదా. వాటన్నిటినీ దులపరించేసి కేసీఆర్ గారు ఎలాంటి ఫలితాలు, ఎలాంటి అద్భుతాలు చేసి చూపించిండ్రు. ఎట్లా సాధ్యమైంది? ఆయన ఇంత పట్టుదల, ఎంత అకుంఠిత దీక్ష, రాష్ట్ర సాధనలో ఏదైతే దీక్షతో పనిచేసిండ్రో అదే దానికి రెట్టింపు దీక్షతో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు. కాబట్టి ఆ 9.5 సంవత్సరాల్లో ఆ పాలనా ఫలాలు అందని మనిషి లేడు, ఆ పాలనా ఫలాలు పొందని కుటుంబము లేదు. అంత అభివృద్ధి సాధ్యమైంది కదా. అంత అభివృద్ధి, అంత సంక్షేమాన్ని అమలు చేసిన బీఆర్ఎస్ ఎందుకు మళ్ళీ ఓడిపోయింది 2023లో ఎన్నికల్లో? కర్ణుని చావుకు అంటారు కదండి. కర్ణుడు వీరుడే, విరోచితంగా పోరాడగలడే, యుద్ధ నైపుణ్యాలు తెలిసిన వాడే, ఆయుధాలు ఉన్నవాడే. అయినప్పటికీ ఇక్కడ బీఆర్ఎస్గా మేం ఎంత పని చేసినా, రాష్ట్రాన్ని సాధించగలిగినా
సాధించగలిగిన పార్టీ అయినప్పటికీ దుష్టశక్తులు ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఏంటా దుష్టశక్తులు అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి సీమాంధ్ర మీడియా, పచ్చ మీడియా, కుట్రదారులు, సీమాంధ్ర వ్యాపార మూకలు, ఇవన్నీ అలాగే కాంట్రాక్టర్లు, రాజకీయ పార్టీలు, ఇవన్నీ ఒక దుష్ప్రచారం. కేసీఆర్ గారి పాలన పట్ల అప్పులో కుప్ప అయిపోయింది, రాష్ట్రం ఇట్లా అయింది అట్లా అయింది, అన్ని అబద్ధపు ప్రచారాలు. కానీ జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు కదా మీరు ప్రభుత్వ ఉద్యోగులకి. మీకు తెలుసా, దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత భారీ జీతాలు కేసీఆర్ గారి ఈఆర్సీ ఇచ్చారు, ఫిట్మెంట్ ఇచ్చారు. 43% ఒకసారి, 43% ఒకసారి, 23% ఒకసారి 5% అయ్యారు ఒకసారి, మొత్తం 78%, 30% అంటే రెండోసారి, మొత్తం 78% జీతాలు పెంచినటువంటి ఘనత కేసీఆర్ గారిది. కరోనా తర్వాత కొద్దిగా ఆలస్యం, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సమయానికి జీతాలు ఇచ్చే పరిస్థితి, కొంత జీతాలు ఇవ్వడంలో కొంత ఆలస్యమైనటువంటి మాట వాస్తవం. అంత మాత్రాన జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏ నెలలో కూడా జీతాలు ఆగింది లేదు. ఒక్క నెల కూడా ఉద్యోగస్తులకు జీతాలు బకాయి పడ్డది లేదు. ఒక్క పదవీ విరమణ పొందిన ఉద్యోగికి కూడా ₹1 బకాయి పడ్డది లేదు. మీరు పెట్టిన బకాయిలే కదా మొన్న ఎక్కడి అండి మీరు ఇవ్వని బెనిఫిట్స్. ఎప్పుడు రిటైర్ అయినరు వాళ్ళు, ఎప్పుడు రిటైర్ అయినరు? 2023కు ముందు రిటైర్డ్ అయిన వాళ్ళే చాలా మంది. లేదండి మా కాలం మీరు ఏ లెక్క తీసుకొచ్చినా సరే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ రిటైర్ అయిన వాళ్ళు, కేసీఆర్ గారు ఒక్కటే మాట చెప్పిండ్రు, గౌరవంగా మనమే సత్కరించి సన్మానించి చేతిలో వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ పెట్టి ఇంటి దగ్గర దించి రావాలి. 30-40 సంవత్సరాలు సేవలు చేసినటువంటి ఉద్యోగి మరి విశ్రాంతి సమయంలో ప్రశాంతంగా గడపాలి అని చెప్పినటువంటి కేసీఆర్ గారు. కాకపోతే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఇప్పుడు కూడా ఇదే అబద్ధాలు కొనసాగిస్తారు. మీరు పదవీ కాలం పెంచిండ్రు, 3 సంవత్సరాలు పెంచిండ్రు కాబట్టి మా మీద బర్డెన్ పడ్డది, ఇప్పుడు వాళ్ళు రిటైర్ అవుతా ఉన్నారు అని. ఆ పదవీ కాలం పెంచడం వల్ల ప్రభుత్వానికి భారం పెరుగుతుంది కదా. ఇప్పుడు ఒక సీనియర్ ఉద్యోగికి ఇవ్వాల్సిన జీతంలో ఒక 3 ఉద్యోగులను పెట్టుకోవచ్చు. అవును, ఆ ముగ్గురు, ఒక్కరి ప్లేస్లో 3 అవసరం లేదు, ఒక్కరే అవసరం. అంటే 1 లక్షన్నర ఇచ్చే ఉద్యోగికి 50,000తో ఇంకొక ఉద్యోగిని పెట్టుకోవచ్చు. నెలకు ₹1,00,000 ఆ ఉద్యోగి వేతనంలోంచి మిగులుతాయి కదా. అది కేసీఆర్ గారి ప్రభుత్వానికి మిగులుగానే ఉంటుండే, నష్టంగా కాదు. ఆ పదవీ విరమణ వయసు 58 సంవత్సరాలే ఉంచితే కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఆర్థికంగా భారం తగ్గుతుండే. కానీ మరి ప్రజల ఆరోగ్య స్థితిగతులు మెరుగుపడ్డాయి, అన్ని వైద్య సదుపాయాలు అందుతూ ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నారు. అనుభవంతో కొత్త రాష్ట్రం, అనుభవజ్ఞులు పనిచేస్తే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళని కొనసాగించడం జరిగింది. బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని వయసు పెంచలేదండి. వాళ్ళ జీతాల నుంచే వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వచ్చు, వాళ్ళ జీతాలు మిగులు జీతాల నుంచి రిటైర్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చేయచ్చు. అది జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఏ ఒక్కరికి ఇయ్యలేక ప్రతిసారి ఆ మీడియా రాస్తుంది ఉద్యోగులకు శుభవార్త, పదవి విరమణ పొందిన ఉద్యోగులకు శుభవార్త. వాళ్ళకి ఇవ్వడానికి శుభమైందండి, అది కూడా పూర్తి స్థాయిలో ఇస్తనే లేరు. అదేం శుభం, అదేం శుభవార్త? DL 3 బకాయి ఉండేవి కేసీఆర్ కాలం నాటికి. నేను రాగానే మొత్తం ఇచ్చేస్తా అని చెప్పిండ్రు. మా ప్రభుత్వం రాగానే మొత్తం ఇప్పుడు 6 బకాయి పడే పరిస్థితి. PRC 6 నెలల్లో నేను అమలు చేస్తా అన్నారు, 2.5 సంవత్సరాలు అయింది, ఇంతవరకు లేదు. ఇప్పుడు ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ అన్నారు, హెల్త్ కార్డ్ చేతికి ఇవ్వనే లేదు, వాళ్ళ వేతనంలో కోత షురూ చేసిండ్రు. ఇది పరిస్థితి, ఇది కాంగ్రెస్ పాలన. ఈ వైఫల్యము అన్ని వర్గాల ప్రజలు గమనించిండ్రు, అన్ని రకాలుగా విఫలం చెందింది కాంగ్రెస్ పార్టీ. అదే రాహుల్ గాంధీ గారు, అదే ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఒక్కసారన్నా తెలంగాణలో పాలన ఎట్లా ఉన్నదని ప్రశ్నిస్తూ ఉన్నారా? ఒక్కసారన్నా వాళ్ళు డిక్లరేషన్లు ఎక్కడ చేసిపోయినరో అక్కడికి వచ్చి ఆ డిక్లరేషన్ల అమలు జరుగుతుందా లేదా చూసిపోయినరా? వాళ్లకు బాధ్యత లేదా? పూర్తిగా రాష్ట్రం మీదనే నెట్టేస్తారా? మరి పరిస్థితులు ఏంటి, పాలన ఏంటి? మరి 2 లక్షల ఉద్యోగాలు అంటాం కదా, ఇచ్చిండ్రా? కనీసం ఎన్ని ఇచ్చిండ్రని రాహుల్ గాంధీ గారు ప్రశ్నించిండ్రా? లేదే. మీది నుంచి కాంగ్రెస్ని బద్నాం చేస్తారు రేవంత్ రెడ్డి గారు. అవసరమైతే గాంధీల కుటుంబాన్ని, ఆయన స్వతంత్రోద్యమంలో పాల్గొన్న కుటుంబం, తొలి ప్రధాని,
ఒక సోషలిస్ట్ ప్రధానమంత్రి నెహ్రూ గారు, కుటుంబానికి ఆస్తులంటూ మిగుల్చుకున్నటువంటి కుటుంబం అయినప్పటికీ అట్లాంటి కుటుంబాన్ని బదనాం చేస్తారు రేవంత్ రెడ్డి గారు. అవసరమైతే గాంధీల కుటుంబానికి 1000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఎక్కడి అన్యాయం, ఇది ఎక్కడి దుష్ప్రచారం? ఎవరైనా నిజంగా ఇచ్చినా అది చెప్పొద్దు కదా. చెప్తున్నారంటే కాంగ్రెస్కు నష్టమే కదా. రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి, 140 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఇది నష్టమే కదా. బీఆర్ఎస్కు, తెలంగాణకు మాత్రమే నష్టం కాదండి రేవంత్ రెడ్డి గారి పాలన. తెలంగాణ ప్రజలకు, రాష్ట్రానికి నష్టము, ఇటు కాంగ్రెస్కు నష్టం అండి. బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్కి ఎక్కువ నష్టం. కాంగ్రెస్ అనేది నామరూపాలు లేకుండా. కాంగ్రెస్ పార్టీ కంటే స్వయంగా కేసీఆర్ కుమార్తె కవిత పార్టీ టీఆర్ఎస్ ఎక్కువ విమర్శిస్తుంది. దీన్ని ఎలా మీరు చూస్తారు? నిజమేనండి, అది బాధాకరం. ఏ నినాదం వెనుక ఏ ప్రయోజనం దాగిందో ఆమె స్పష్టమండి, అందులో రహస్యం ఏం లేదు. ఏ ప్రయోజనం దాగి ఉందో అనే ప్రశ్న కూడా అవసరం లేదు. ఆమె స్పష్టంగా నేను ముఖ్యమంత్రిని కాబోతున్నాను, నేను అమ్మగా పరిణతి చెందాలనుకుంటున్నాను, నేను ఒక తల్లిగా పాలించాలనుకుంటున్నానని ప్రకటించడం జరిగింది. ఆమె మరి కేసీఆర్ గారు ఉన్నంతకాలం బీఆర్ఎస్లో కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. మరి అక్కడ ఉంటే తాను ఎన్నటికీ ముఖ్యమంత్రి కాలేదు మరి అనేటువంటి ఆలోచనతో పోయిందా, మరి ఏ రకంగా పోయిందా తెలియదు. కానీ మొదటి నుంచి ఆమె మాట్లాడుతున్న మాటకు ధీటైన బదులు బీఆర్ఎస్గా మేము ఇవ్వగలుగుతున్నాం. ఆమె ప్రధాన అనుచరురాలు నేను ఒకదాన్ని అయినప్పటికీ, జాగృతి తొలినాళ్ళ నుంచి ఆమె వెనుక నేను నడవగలిగినప్పటికీ నేను ఈ విషయంలో ఆమెను విభేదిస్తూ ఉన్నాను. కేసీఆర్ గారి పాలనే తెలంగాణకు రక్షణ. కేసీఆర్ గారి వల్ల మాత్రమే తెలంగాణ ఒక అభివృద్ధి, సంపూర్ణమైనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతుంది, ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చగలుగుతుంది, అన్ని వర్గాల ప్రజలను మేలు చేయగలుగుతుంది. ఆయన సబ్బండ వర్గాలను కడుపున పెట్టుకున్నట్టు సాదుకున్న కన్న తండ్రి లాంటి పాలన కేసీఆర్ గారిది. ప్రత్యామ్నాయపు ఆలోచన ఉండకూడదు, నేను ముఖ్యమంత్రిని అనే ఆలోచన కవిత గారికి రాకూడదు. వచ్చింది, ఆమె పక్కకెళ్ళింది, అనవసరమైనటువంటి వివాదాలు, రాద్ధాంతపు అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉంది. సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదు, అందుకే నేను బయటకు వచ్చినా అని చెప్పింది. సూటిగా నేను ప్రశ్నించిన, సామాజిక తెలంగాణ అంటే ఏంటి? సామాజిక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ అనేది ఒకటి ముందు ఉంటే తర్వాత సామాజిక తెలంగాణ సాధ్యమవుతుంది. ఎస్, కేసీఆర్ గారి పాలనలో సామాజిక తెలంగాణ కూడా సాధ్యమైంది. 9,000 ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏమంటారు సార్, హోంగార్డ్స్కి 27,000 వేతనం చేయగలిగారు. అంగన్వాడీలకు, ఆశాలకు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి, విద్యా వాలంటీర్లకి 3 జీతం, 4 జీతం, ఆశా వర్కర్లకు 100లో ఉన్న జీతం 1000. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కొద్దిగా ఇస్తుంది. స్టేట్ 100లో కేంద్ర ప్రభుత్వం ఇస్తే 1000లో రాష్ట్ర ప్రభుత్వం. దగ్గర 8,000 9,000 కేంద్రమే ఇస్తుంది. లేదు ఆశాలక లేదండి ప్రజెంట్. మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఎందుకు వీళ్ళు మళ్ళీ ఇప్పుడు 18,000 ఇస్తా నేనే చెప్పింది కదా. మొదటిసారి అయితే 100లో మాత్రమే ఉండే కేసీఆర్ గారే ఆశాలకు వేతనం పెంచిండ్రు, రాష్ట్ర ప్రభుత్వం పరంగా చేయాల్సింది చేసిండ్రు. ఇట్లా ఒక్క వర్గం అనే కాదు, అటు వ్యవసాయ కూలీలు కానీ, వ్యవసాయం కానీ, ఉపాధి అవకాశాలు కానీ, ఒంటరి మహిళ కానీ, బీడీ కార్మికులు కానీ, నేతన్నలు, గీతన్నలు, ఎంతమందికి ఆయన కులవృత్తులకు, గొల్ల కుర్మలకు గొర్రెలిచ్చి, అలాగే ముదిరాజులకు చెరువుల్లో చేపలిచ్చి, ఆ చేపలను మార్కెట్ చేయడానికి మోపెళ్ళు, ఆటోలు లాంటివి ఇచ్చి, అట్లా వాళ్లకు నాయి బ్రాహ్మణులకు వాళ్లకు ఉచిత విద్యుత్ ఇచ్చి, సెలూన్లకు, అలాగే రజకులకు వాళ్ళ ఇస్త్రీ షాపులకు వాటికి కూడా ఉచిత విద్యుత్ ఇచ్చి, ఈ రకంగా అన్ని వర్గాల కులవృత్తులకు ఆయన ప్రోత్సాహము. ఆయన గొరటెంకన్న పాట పాడతాడు కదా సార్, ఆయన ఆ పాట ప్రభుత్వాన్ని మార్చింది. అప్పుడు వైఎస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి పల్లేర్లు మొలిసే తెలంగాణలో ఆ కుల వృత్తులు ఎట్లా కూలిపోతున్నాయి, ప్రభుత్వం ప్రత్యామ్నాయం అన్నా చూపిస్తలేదు, కూలిన వృత్తులు ప్రత్యామ్నాయం పల్లె కన్నీరు పెడుతుందనే పాటలో ప్రత్యామ్నాయం లేకపోయే పల్లెల్లో అంటే ప్రత్యామ్నాయం చూపించిండ్రు. రైతులకు ఆయన పాడి పశువులను ఇచ్చిండ్రు, ట్రాక్టర్లు ఇచ్చిండ్రు రైతులకు. ఒక్క వర్గానికి కాదండి, అన్ని వ్యవసాయ
స్థాయి పనిముట్లు, ట్రాక్టర్లు, సమయానికి ఎరువులు, సో విత్తనాలు కేసీఆర్ గారే సామాజిక తెలంగాణ సాధించేశారు కాబట్టి సాధించిండ్రు. కవిత గారికి ఆ నినాదం ఆ వర్తించదు నినాదం అంటారు. వర్తించదు. ఓకే. 1% కూడా కవిత గారికి ఆ నినాదం వర్తించదు. జీతాలు, ఉద్యోగుల జీతాలు పెరిగినాయి, కూలీలు పెరిగినాయి, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయి, తలసరి ఆదాయం పెరిగింది, ప్రజల స్థితిగతులు, వలసలు వాపసు వచ్చినాయి. వలసలు దుబాయ్ నుంచి, బొంబాయి నుంచి వలసలు వాపసు వచ్చినాయి. అన్ని రకాలుగా కూడా రాష్ట్రం ప్రగతి పతాన కేసీఆర్ గారి పాలన ఉన్నది. అక్కడే ఉండి సూచనలు చేసి ఇంకేదైనా చేయాల్సింది కానీ తాను వేరు కుంపటి పెట్టడం, బయటకు వెళ్ళడం, ఆమె వెనుక ఎవరో ఉన్నారు అనేటువంటి ప్రచారం అయితే జరుగుతా ఎవరున్నారని సాధారణంగా అందరూ ప్రజలంతా ఆమె వెనుకైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారనేటువంటి స్థాయి ప్రచారం చేస్తూ ఉన్నారు. గతంలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారు వదిలిన బాణం అన్నారు. మళ్ళీ ఇప్పుడు కవిత గారిని కేసీఆర్ గారు వదిలిన బాణం అంటారు. ఇది ఎక్కడ దుర్మార్గం? షర్మిల పార్టీ పెట్టినా కేసీఆర్ గారు వదిలిన బాణమే, కవిత గారు పార్టీ పెట్టినా కేసీఆర్ గారు వదిలిన బాణమే, కేసీఆర్ గారిని ఎవరు తిట్టినా కేసీఆరే తిట్టించుకోండి. ఇది ఎక్కడి అట్లా ఉంటుంది రాజకీయాల్లో? తనకు తాను ఎవరైనా నష్టం చేయించుకుంటారా? అది బాధాకరం. పార్టీకి బాధ, కుటుంబానికి బాధ, కేసీఆర్ గారికి బాధ. మరి ఆమె ఏం ఆలోచించిందో తెలియదు. అమ్మగా పరిణతి చెందుతున్న అమ్మ, ఆ అమ్మాయి బాధిత బాలిక, మంత్రి గారి కుమారుడి వ్యవహారంలో ఏ స్థాయి స్పందన ఆమె స్పందించింది, ఎట్లా స్పందించిందో చూసిండ్రు కదా. రాజకీయాల్లో ప్రధానికి లేఖ రాసింది ఆమె కదా, దీన్ని న్యాయం చేయండి అని. మీ పార్టీ కూడా రాయలేదు కదా. ఏం మాట్లాడింది ఆమె? ఏ రాజకీయాల్లో లేని పిల్లగాడు ఆయన గురించి పట్టించుకోవడం అవసరమా? అంటే రాజకీయాల్లో లేని ఎప్పుడండి ఆమె బయటకు వచ్చింది ఆ విషయంలో? అందరూ ఏమై అమ్మగా పరిణతి చెందుతా అన్నారు కదా, ఏమైంది అని ప్రశ్నించిన తర్వాత కదా బయటకు వచ్చి కూడా ఈ రకమైన నెగటివ్ కామెంట్స్. ఆమె మేజరో మైనరో తెలియదు, ఈతగాడు రాజకీయాల్లో లేని పిల్లగాడు, ఈయన గురించి ఇంత ఇష్యూ అంటే. రాజకీయాల్లో లేని పిల్లగాడు తప్పు చేస్తే వదిలిపెట్టొచ్చా? రాజకీయ నాయకులు మాత్రమే తప్పు చేస్తే ప్రశ్నించాలా? మంత్రి గారి కుమారుడిగా మరి ఆయనకు చట్టం, పోలీసులు 10 రోజులు ఆయన దొరక్కున్నా మరి ఎలాంటి చర్యలు లేవు. అంటే దాని మీద ఆమె లేట్ గా స్పందించింది, ఆలస్యంగా, అది కూడా నెగటివ్ గా స్పందించింది. ప్రభుత్వం కంటే బీఆర్ఎస్ మీద ఎక్కువ విమర్శలు చేస్తా ఉంది. అటు బీజేపీని అనేది ఉండదు, ఇటు కాంగ్రెస్ అనేది ఉండదు, ఇటు ప్రజల పక్షాన పోరాడేది ఉండదు, ఇటు బాధితుల పక్షాన నిలబడేది ఉండదు. కేవలం బీఆర్ఎస్ ఇది అది అని బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నమే తప్ప ఇంకొకటి లేదు. సుమిత్రానంద గారు నెక్స్ట్ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? కేసీఆర్ గారు ఆదేశిస్తే ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి నేను సిద్ధం. కవిత గారి మీద అయినా? ఎస్, ఎక్కడి నుంచి అయినా నేను సిద్ధం. ఆమె మీద పోటీకి కూడా మీరు సిద్ధం? కేసీఆర్ గారు ఆదేశిస్తే, పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా సిద్ధం. లేదు పోటీలో నువ్వు వద్దన్నా నేను సిద్ధం. మొదటగా మేము పనిచేసిందంతా తెలంగాణ రాష్ట్రం కావాలని. ప్రధానమైనటువంటి మా ఆకాంక్ష, మా డిమాండు, మా పోరాటము రాష్ట్రం కావాలి అని సాధించుకున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో. 100% దానికోసం మొదట, పదవులు అనేటివి తర్వాత. ప్రధానంగా ముందు వరుసలో ఆయనతో కొద్దిమందిమే ఉండొచ్చు, వెనుక 100,000, 1,000, లక్షలు కావచ్చు. మొదటి వరుసలో ఉన్న మేమైనా, చివరి వరుసలో ఉన్న వాళ్ళైనా రాష్ట్రమే కదా కావాలని పోరాడింది. లక్షలాది మందికి పదవులు ఇవ్వడానికి ఉండవు కదా, 119 కదా తెలంగాణలో ఉన్న అసెంబ్లీ సీట్లు. మరి దానికి అనుగుణంగా ఎక్కడ ఎవరు ఫిట్ అవుతారు, ఎక్కడ ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ సమీకరణలు ఉంటాయి. కులము ఉంటుంది, ఆర్థిక బలము ఉంటుంది. ఎన్నికలు అనేసరికి అనేక అంశాలు అక్కడ ముడిపడి ఉంటాయి. కేవలం పోరాటము, కేవలం నాయకత్వ లక్షణము, కేవలం మాట్లాడగలిగేటువంటి ఇదనే కాదండి. అన్ని రకాలుగా ఎన్నికల వ్యవస్థ, ప్రజాస్వామ్యం అట్లా మారుతూ ఉన్నది. ఎన్నికలు, ప్రజాస్వామ్యం ఇదంతా కూడా చూస్తున్న రాకూడని మార్పులు వచ్చినాయి. రాజకీయాల్లో, ఎన్నికల వ్యవస్థలో రాకూడని మార్పులు వచ్చినాయి. ఏదైనా సిద్ధమేనండి, దేనికైనా సిద్ధమే, ఎక్కడ చేయమన్నా సిద్ధమే. ఏ పని అప్పచెప్పినా ప్రత్యక్ష ఎన్నికలనే కాదు, ప్రత్యక్ష ఎన్నికల్లో అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో లేదు, ఏ బాధ్యత నాకు అప్పగించినా ఆ బాధ్యత నేను నిర్వర్తించడానికి నా శాయశక్తులు నేను ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ అండి. మరోసారి మీకు తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. మీకు కూడా.